ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 19వ కీర్తన 7వ వచనం చివరి మాటలు. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. భక్తుడు ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, దేవుని యొక్క శాసనము నమ్మతగినది అని, అది బుద్ధిహీనులైన మనుషులకు జ్ఞానాన్ని పుట్టిస్తుందని భక్తుడైన దావీదు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆయన శాసనము నమ్మదగినది. దేవుడు మనలను ఏమి చెయ్యమని ఆజ్ఞాపించుతున్నాడో, ఏమి మనము చెయ్యాలని చెబుతున్నాడో, అట్టి దేవుని యొక్క శాసనము నమ్మదగినటువంటి. బుద్ధి లేనటువంటి బుద్ధిహీనులకు అది జ్ఞానమును కలిగించేటువంటిది. దావీదు ఇది తన అనుభవంలో నుండి చెప్పినటువంటి మాట. అతడు వెర్రివాడైనటువంటి ఒక మనుషుడు. తన కుటుంబంలో అందరూ అతన్ని అప్రయోజకుడైనటువంటి వాడు అని అనుకున్నాడు. అందుకని అతని అన్నలు అయిన వారు దావీదును కూడా చిన్నచూపు చూసినారు. అతని అన్నలు సౌలు యొక్క సైన్యములో ఉండి పనిచేసేవారుగా ఉన్నారు. అయితే దావీదు మాత్రము తన తండ్రి గొర్రెలను మేపువాడుగా ఉన్నాడు. గ్రామాలలో గొర్రెలను మేపుకునే వారిని మీరు చూశారంటే, వారి జీవితం అంతా గొర్రెలతోనే అంకితమై ఉంటుంది. వారికి గొర్రెల భాషే తెలుస్తుంది. గొర్రెలతోనే వారు మాట్లాడతారు. ఇంట్లో ఎవరైతే వెర్రివారిగాను అమాయకులైనటువంటి వారుగా ఉంటారో వారినే ఆ పనికి నియమిస్తారు. ఆ పనికి ఓపిక కావాలి, మంచి వస్త్రధారణ ఉండదు. ఇంటిలో శుభకార్యములు జరిగిన వారుండరు. మూగజీవుల యొక్క బాగోగుల కొరకై వారెల్లప్పుడూ అడవులు, కొండలు, లోయలు, పొలాల బాటున తిరుగుతూ ఉంటారు. దావీదుకి అలాంటి పనే నియమించబడ్డది. అయితే దేవుడు ఆయనకు చెప్పినటువంటి మాటలు నమ్మదగినటువంటివి. ఆయన శాసనమును దావీదు నమ్మినాడు కనుక గొర్రెల దొడ్డిలో నుండి పిలిచిన దేవుడు ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు అతన్ని రాజుగా చేసినాడు. ఆ బుద్ధిహీనుడైనటువంటి మనుషుణ్ణి దేవుడు జ్ఞానవంతుడైన మనిషిగా మలచి తనకు అత్యంత ప్రియమైన వాడిగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని శాసనము నమ్మదగినది. నీ జీవితంలో ఆయన చెప్పే మాటను నువ్వు విను. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి ప్రభుని నువ్వు వెంబడించు. నీ చెడు కార్యములను నీవు తీసివేసుకుని ప్రభుని వెంబడించు. ఎందుకంటే ఆయన శాసనము నమ్మదగినది. బుద్ధి లేని నీకు ఆయన బుద్ధిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే జ్ఞానులు అనుకునేటువంటి వారు అజ్ఞానులుగా మారుతారు. ఆయన కుమారుడైన సొలొమోనే దానికి మంచి ఉదాహరణ. సొలొమోను చివరి కాలంలో దేవునికి దూరమైపోయినాడు. అయితే దావీదు దేవుని హృదయానుసారుడని పిలువబడ్డాడు. దావీదు దేవుని శాసనమును నమ్మి బుద్ధిహీనుడైన తనకు దేవుని జ్ఞానము శ్రేష్టమని వెంబడించినాడు. దేవుని జ్ఞానాన్ని అడిగి పొందుకున్నటువంటి సొలొమోను అజ్ఞానుడుగా మారినాడు. దేవుని శాసనం మీద నమ్మకము కోల్పోయి అతడు జీవము లేని వాటి వైపు తన మనసును తిప్పినందున అతనికి ఆ దుర్బుద్ధి కలిగింది. కనుక ప్రియులారా, దేవుని శాసనములను నమ్మండి, ఆయన శాసనములను అనుసరించండి. దేవుని కృప మీకెల్లప్పుడూ సమృద్ధిగా తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.
ప్రార్థించుకుందాం. గరుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీకు మహిమకరంగా వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.